హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. లాస్ట్ వీడియోలో మనం యావరేజెస్లో కొన్ని వీడియోస్ చూసాం, కొన్ని మంచి ప్రాబ్లమ్స్ చూసాం. సో ఈ వీడియోలో ఇంకొన్ని మంచి టఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సెట్ ఆఫ్ 3 నెంబర్స్. సో ఎప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ని నీట్గా అర్థం చేసుకోవాలి. క్లియర్గా చదివి ఒక 2 టైమ్స్ చదివినా పర్లేదు, కానీ క్వశ్చన్ ఫస్ట్ ఎప్పుడైతే క్లియర్గా అర్థం అవుతుందో మనకి ఆన్సర్ చాలా సింపుల్గా వస్తుంది. ఓకే, సో ఎప్పుడు షార్ట్ కట్స్ కోసం ఎదుకోవద్దు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత ఆటోమేటిక్గా షార్ట్ కట్ చూస్తే మీకు ఆటోమేటిక్గా చాలా క్లియర్గా అది అర్థం అవుతుంది అండ్ గుర్తుంటుంది కూడా. సో ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ సెట్ ఆఫ్ 3 నెంబర్స్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 2. ఇన్ ఏ సెట్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, సో ఆ 3 నెంబర్స్ ఏంటో వాడు ఏమీ చెప్పలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 నెంబర్స్ ఎక్స్, వై, జెడ్ అనుకున్నాం అనుకోండి. ఓకే, సో ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 2. ఫస్ట్ 2 నెంబర్స్ అంటే ఎక్స్, వై అనుకోండి. ఎక్స్, వై యావరేజ్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది? యావరేజ్ 2 ఇచ్చాడు. 2 నెంబర్స్ ఉన్నాయి, సో 2 ఇంటూ 2 ఏం లేదు, ఎక్స్ ప్లస్ వై బై 2 ఈక్వల్ 2. సో 2ని డైరెక్ట్గా ఇటు పక్క నేను పంపించేస్తాను. ఓకే, ద యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 3. లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి ఇక్కడ? వై, జెడ్. సో వై, జెడ్ యావరేజ్ 3 ఇచ్చాడు. వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇటు పక్క వెళ్తే, సో 3 ఇక్కడ ఏముంది? ఇంటూ 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 ఏముంది? డివైడెడ్ బై 2ని ఇటు పక్క నేను పంపిస్తున్నాను అంతే. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది అందులో మాత్రం. అండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ ఈజ్ 4. ఫస్ట్ లాస్ట్ నెంబర్స్ అంటే ఎక్స్, జెడ్. ఎక్స్, జెడ్ యావరేజ్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ జెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. బై 2 ఇటు పక్క వస్తే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్? సో ఇప్పుడు ఏం అడిగాడు? ఈ 3 నెంబర్స్ యావరేజ్ ఎంత అన్నాడు. 3 నెంబర్స్ యావరేజ్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై ఎన్ని ఉన్నాయి? 3 బై 3. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 వాల్యూ మనకి ఇప్పుడు కావాలి. ఓకే, సో మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4, వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6, ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో మన దగ్గర ఈ వాల్యూస్ ఉన్నాయి. మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కావాలి. ఎప్పుడైనా మనం క్లియర్గా ఇది చూస్తే ఎక్స్ ప్లస్ వై, వై ప్లస్ జెడ్, జెడ్ ప్లస్ ఎక్స్ ఉన్నాయి. సో మనకి క్లియర్గా అర్థం అవ్వాలి, మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కావాలి కాబట్టి ఈ 3 యాడ్ చేస్తాయి. ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఎన్ని ఉన్నాయి? 2x వస్తుంది. వైలు ఎన్ని ఉన్నాయి? 2y వస్తుంది. జెడ్స్ ఎన్ని ఉన్నాయి? 2z వస్తుంది. సో ఇప్పుడు దీని ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2x ప్లస్ 2y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 ప్లస్ 6 ప్లస్ 8. 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 8 18. సో 2 ఇంటూ, సో ఇక్కడ 2 కామన్ తీయచ్చు కదా. సో 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, మనకేం కావాలి యాక్చువల్ ఇక్కడ? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్? యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఎప్పుడు వస్తుంది మనకి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 చేయాలి. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంతో ఫస్ట్ కావాలి మనకి. సో ఈ 2 అటుపక్క వెళ్తే ఏమవుతుంది? 18 బై 2 అవుతుంది. సో 9 వస్తుంది. ఓకే, సో అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. ఎందుకంటే 2 ఈ సైడ్ వెళ్తే 18 బై 2 9. సో మనకేం కావాలి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 కావాలి. సో ఇటుపక్క 3తో డివైడ్ చేస్తే ఇటుపక్క కూడా 3తో డివైడ్ చేస్తాం. సో 9 బై 3 ఈజ్ 3. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్? ఇట్ ఈస్ 3. ఓకే, సో సింపుల్. ఎప్పుడు కూడా ఇచ్చిన క్వశ్చన్ని నీట్గా ఒక ఈక్వేషన్స్లో కానీ మనం నీట్గా రాసుకుంటే మనకి వెంటనే ఏం చేయాలో అర్థం అవుతుంది అండ్ ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, దీన్నే చాలా ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా మనం చేయొచ్చు, ఎప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఆఫ్ ద 3 నెంబర్స్, ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ ద సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్. ఏమి ఇచ్చాడు? ఆఫ్ ద 3 నెంబర్స్, 3 నెంబర్స్ ఉన్నాయంట. ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్కి డబల్ అంట.
అండ్ ద సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్. సెకండ్ నెంబర్ ఏంటి? థర్డ్కి డబుల్. ఫస్ట్ది సెకండ్కి డబుల్ అయితే సెకండ్ది థర్డ్కి డబుల్ అయింది. ఓకే, అంతవరకు ఒక పాయింట్ వచ్చింది. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్స్. వాటి రెసిప్రోకల్స్ అంటే మనకు తెలుసు, ఎక్స్కి రెసిప్రోకల్ 1/x, 2కి రెసిప్రోకల్ 1/2, 5కి రెసిప్రోకల్ 1/5, 1/6కి రెసిప్రోకల్ 6. సో రెసిప్రోకల్స్ అంటే ఏం లేదు, 1/, చేస్తే మనకి ఆటోమేటిక్గా రెసిప్రోకల్స్ వస్తాయి. యావరేజ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 7/72 ఇచ్చాడు. ఓకే, ద నెంబర్స్ ఆర్. అలా అయితే నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి ఫస్ట్ నెంబర్స్ ఏంటో తెలియదు, కానీ మనకి ఒక రూల్ తెలుసు, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్కి డబల్, సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్కి డబల్. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, థర్డ్ నెంబర్ని ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, థర్డ్ నెంబర్ని ఎక్స్ తీసుకున్నాం, అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుతుంది, థర్డ్ నెంబర్కి డబల్ కాబట్టి 2x అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, 2x అవుతుంది. థర్డ్ నెంబర్కి డబల్ కాబట్టి 2x అని. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, సెకండ్ నెంబర్కి డబల్ 4x అవుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఇలా తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకే, సో మనకి 3 నెంబర్స్ వచ్చేసాయి, 4x, 2x, x. ఇంకా x వాల్యూ కనుక్కుంటే ఆ నెంబర్స్ ఏంటో మనకి వచ్చేస్తుంది. సో మనకి కనుక్కోవడానికి ఏం చెప్పాడు వాడు, యావరేజ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 7/72. సో వీటి రెసిప్రోకల్కి యావరేజ్ ఇచ్చాడు 7/72 అని. సో ఫస్ట్ వీటి రెసిప్రోకల్స్ ఏంటో చూద్దాం. రెసిప్రోకల్స్ ఏమవుతుంది, 1/4x. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది 1/2x, నెక్స్ట్ ఏమవుతుంది 1/x. సో వీటి యావరేజ్ ఇచ్చాడు. వీటి యావరేజ్ ఎంత అన్నాడు, 7/72 అన్నాడు. సో వీటి యావరేజ్ ఎప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 3. ఓకే, సో బై 3 చేయాలి. సో ఇప్పుడు మనకి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ 3 ఇక్కడ ఉంది కదా, 3 అటు పంపించేద్దాం ఫస్ట్. సో ఈజ్ ఈక్వల్ టు 7/72 ఇంటూ 3. ఇక్కడ డివైడ్ పోయింది, అటు పక్క వెళ్తే ఇంటూ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది, 4x, 2x, xకి ఎల్సిఎం ఈజ్ 4x ఓన్లీ. ఎల్సిఎం 4x కాబట్టి ఇక్కడ మనకి 1 వస్తుంది. 2x ఇంటూ 2 కాబట్టి 2 వస్తుంది. x ఇంటూ 4 కాబట్టి 4 వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 7/72 ఇంటూ 3. ఫైన్, 4 + 2 + 1 7. సో ఇదేమవుతుంది, 7/4x ఈజ్ ఈక్వల్ టు 7/72 ఇంటూ 3. ఇంతే కదా ఇచ్చాడు, అంతే. సో ఇప్పుడు మనం ఈజీగా క్యాన్సిల్ చేసుకుందాం. 7 క్యాన్సిల్, 7 1s 7 1s. ఓకే, 3 72 క్యాన్సిల్ అవుతుంది. 7 + 2 9, సో క్యాన్సిల్ అవుతుంది. 3 2s are 6, 3 4s are 12. ఓకే, డినామినేటర్లో ఉంది 4 1s 4 6. సో మిగిలింది ఏంటి, 1/x ఈజ్ ఈక్వల్ టు 1/6 మిగిలింది. సో ఎక్స్ ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా మనకి 6 అవుతుంది. ఓకే, సో ఎక్స్ 6 అయితే ఆటోమేటిక్గా నెంబర్స్ ఏమవుతాయి, 4 × 6 24, 6 × 2 12, అండ్ ద లాస్ట్ నెంబర్ ఈజ్ 6. సో 24 12 6 ఆ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ సింపుల్. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకున్నామో మనకి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, అప్పుడు నీట్గా అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చిన చూడండి, ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అన్నాడు, అండ్ ద సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్ అన్నాడు. సో థర్డ్ని మనం ఎక్స్ తీసుకుంటే సెకండ్ది 2x అవుతుంది, ఫస్ట్ది 4x అవుతుంది. సో వాటి రెసిప్రోకల్స్ యావరేజ్ 7/72 ఇచ్చాడు కాబట్టి రెసిప్రోకల్స్ ఏంటి, 1/4x, 1/2x, 1/x. వాటి రెసిప్రోకల్స్కి యావరేజ్ ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఆ మూడింటిని కలిపి డివైడెడ్ బై 3 చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 7/72. సో 3 ఆ సైడ్ వెళ్తే ఇంటూ 3 అవుతుంది. సో సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ లాస్ట్కి 6 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 6 పెడితే 6 × 2 12, 6 × 4 24. అవి 3 నెంబర్స్ అవుతాయి. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్ని నీట్గా క్లియర్గా ఫస్ట్ చదివి అర్థం చేసుకొని అప్పుడు సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే,
ఎన్ని డౌట్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఏ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోయినా సరే, మీకు ఏదైనా సరే ఒక క్వశ్చన్ రాకపోతే ఆ క్వశ్చన్ని కింద కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్ నేను వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.